ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఈరోజు విషయం చెప్పడానికి వీడియో చేశాను. అది పాజిటివ్ థింక్. అందుకే ప్లస్లు అన్నీ వేశాను. మెయిన్ ఏమంటే మీరు నన్ను లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. వీడియోస్ ఏమో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. ఐ ఫీల్ బట్ ఓకే, అయినా కూడా నో ప్రాబ్లం. నాకు కావాల్సింది ఈ వర్డ్ అందరికీ చేయడం, అందరూ మారాలి అంతే. నేను మంచి వర్డ్స్ చేస్తాను కదా, సో మీరు లైక్ చేయటం వల్ల, సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను హ్యాపీ అవుతాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అంటే ఎంకరేజ్మెంట్. నేను ఇప్పుడు ఏమనుకుంటానంటే ఎవరికి నచ్చలేదేమో నా వీడియో అని అనుకుంటాను. బట్ మీకు ఇష్టమైతే ఆటోమేటిక్గా లైక్ చేస్తారు కదా, అదే అనమాట. నా వీడియో నచ్చిందా లేదా అని నాకు తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే కూడా. సో ఇది షేర్ చేయటం వల్ల అందరికీ కూడా ఇది మోటివేట్ అవుతుంది కదా. ఏం చేసేది మన కోసమే, మన లైఫ్ కోసం మనం చేంజ్ అవ్వాలి, అందుకోసం చేస్తున్నాను. ఇప్పుడు పాజిటివ్ థింక్. మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నెగిటివ్లోనే ఎక్కువ ఉంటుంది. మన బాడీని చెక్ చేసుకుంటే ఎక్కువ నెగిటివ్నే ఉంటుందండి. అవును, పాజిటివ్ తక్కువ ఉంటుంది ప్రతి విషయంలో, అంతే. బట్ ఈ పాజిటివ్ థింక్ అనేది డబ్బు విషయంలో మరీ ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే మనం డబ్బులు ఏదైనా సరే, లేదు నా దగ్గర డబ్బు లేదు, నేను డబ్బు సంపాదించలేకున్నాను, నా దగ్గర నిలవటం లేదు, అంతా ఖర్చు అయిపోతుంది, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా నెగిటివ్గా. సో అలా మాట్లాడకూడదు అనమాట, పాజిటివ్గా ఉండాలి. అప్పుడు డబ్బులు సంపాదించడమే కాదు, కొత్త కొత్త ఐడియాస్ అన్నీ మనకు వస్తాయి అన్నమాట. అలా అవకాశాలు మనకి పాజిటివ్ థింక్ వల్ల యూనివర్స్ మనకి అలా ఇస్తుంది. సంతోషమైన డబ్బు ఉంటుంది, సంతోషం లేని డబ్బు అని ఉంటుంది. 2 టైప్స్లో ఉంటుంది అనమాట. మనం హ్యాపీగా ఖర్చు పెడితే దాని సంతోషమైన డబ్బు, పాజిటివ్గా థింక్ చేస్తే అది సంతోషమైన హ్యాపీ అమౌంట్. మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఖర్చు పెడుతున్నాం మనకి అది నెగిటివ్ థింక్ అమౌంట్ అనమాట. సో మనం ఎప్పుడు పాజిటివ్లోనే వెళ్ళాలి. పాజిటివ్ మైండ్తో ఉంటే దేనైనా మనం సాధించగలము అనమాట. ఇంత చిన్న డబ్బుకైనా మనము థ్యాంక్ యూ అమౌంట్, థ్యాంక్ యూ డబ్బు, థ్యాంక్ యూ అని చెప్తూ ఉండాలి. అప్పుడు అది హ్యాపీ అవుతుంది. మన మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్తూ ఉండాలి అమౌంట్కి. అది చిన్నదైనా 1 రూపీ అయినా సరే థ్యాంక్ యూ అమౌంట్ అని చెప్పాలి. నీ దగ్గరకు వచ్చిన ప్రతి అమౌంట్కి థ్యాంక్ యూ చెప్పాలి. అప్పుడు డబ్బు మీకు తెలియకుండానే ఎక్కువ వస్తుందన్నమాట. అర్థమైందా? అలా చెప్తూ చూడండి, కంపల్సరీ వస్తుంది. నెగిటివ్ థింక్ తీసి డస్ట్బిన్లో పడివేయండి. ఓకే, పాజిటివ్గా థింక్ చేయండి. ఎప్పుడు మన దగ్గర అమౌంట్ వచ్చినా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమౌంట్ అని చెప్పాలి. థ్యాంక్ యూ యూనివర్స్ అని కూడా చెప్పాలి. మనం ఏదైనా సరే ఆలోచించేటప్పుడు మనం ఎవరి గురించి అయినా సరే పాజిటివ్గానే థింక్ చేయాలి. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, మన పర్సనల్గా అంటే మనము ఇతరుల గురించి నెగిటివ్గా చెప్పిన దానికంటే కూడా మన గురించి మనం నెగిటివ్ అనుకుంటాం కదా, అది ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది మనకు. అండర్స్టాండ్? అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఎదురింటి ఆమె ఉంది అనుకోండి. నేను ఎదురింటి ఆమె గురించి నెగిటివ్గా ఏదైనా ఆలోచిస్తాను, ఆమె చెడ్డది, ఆమె గుడ్ కాదు, ఆమెకి అలా చెడు జరగాలి, ఆమెకి ఇలా జరగాలి, అట్లా అనుకుంటాను కదా. అవి ఎంత జరగవు. మన పర్సనల్గా, మన సెల్ఫ్గా అంటే ఇప్పుడు నాకు డబ్బు రాలేదు, నేను సంపాదించలేను, నాకు చెడు జరుగుతుందేమో, నాకు ఇది అవుతుందేమో, ఇలా అనమాట ఉంటాయి కదా, కింద పడతానేమో, అది ఇది అలా, హెల్త్ బాగుంటుంది, ఇలాంటివన్నీ మన సెల్ఫ్ అంటే మన గురించి ఆలోచించే నెగిటివ్ ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో మన గురించి మనం ఎక్కువగా థింక్ చేయకూడదు అనమాట నెగిటివ్గా. మన గురించి మనం ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయాలి, అప్పుడే మనకి లైఫ్ బాగుంటుంది. నెక్స్ట్ ఏదైనా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కేసు ఉందనుకోండి, ఆ కేసు లేదు 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 అనుకోవాలి, అప్పుడు అది కేసు ఉండదు. అలాగే మన దగ్గర డబ్బు ఉండదు అనుకోండి, నా దగ్గర డబ్బులు ఉంది 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 అనుకోవాలి. అలా ఆపోజిట్గా అనుకుంటే మన నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది. అప్పుడు
మనకి బాగుంటుంది. మనం చిన్నప్పటి నుంచి నెగిటివ్గానే ఆలోచించి మన బాడీ పూర్తిగా నెగిటివ్ అయిపోయి ఉంటుంది. అండర్స్టాండ్? సో అందుకనే ఈజీగా నెగటివ్ అనేది మన బ్రెయిన్ ఐ మీన్ ఎఫెక్ట్ ఇస్తుంది, తొందరగా లాక్కుంటుంది, అట్రాక్ట్ అయిపోతుంది నెగిటివ్కి. సో అలా కాకుండా ఉండాలంటే మనం రోజు పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండాలి. ఒకటి మెల్లిగా అలవాటు చేసుకోవాలి. అప్పుడు మన బ్రెయిన్ మన మైండ్ అంతా పాజిటివ్ అయిపోతుంది. అప్పుడు మనం ఎవ్రీథింగ్ మనం ఏదైనా కూడా సాధించవచ్చు అన్నమాట. ఇది ఎక్కువ డబ్బు విషయంలో కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది తెలుసా. డబ్బు విషయంలో చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని డబ్బుకి థ్యాంక్ యూ చెప్పాలి. అమౌంట్ ఖర్చు పెట్టేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఖర్చు పెట్టాలి. అది మనకు అవసరమే కదా. సో హ్యాపీగా ఖర్చు పెడితే హ్యాపీగా తిరిగి వస్తుంది. మనం ఏదైనా సరే మన లైఫ్లో మంచి అయినా చెడు అయినా అన్నీ మన మంచిగా అనుకోవాలి తప్ప ఎలా జరిగింది చెడు జరిగింది ఇలా థింక్ చేయకూడదు అనమాట. సో మన లైఫ్లో మంచి అయినా చెడు అనేది జరిగినా మనం పాజిటివ్గా తీసుకుంటే అప్పుడు అన్నీ బాగుంటాయి. మన లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇంకా లైక్ చేశారా, సబ్స్క్రైబ్ చేశారా? చూస్తానండి నేను వీడియో తర్వాత ఎంతమంది అప్లోడ్ చేశాక ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో. ఓకేనా? ఫాలో అవుతారా? నేను చెప్పాను కదా, పాజిటివ్ థింక్ చేయండి, మంచి ఆలోచనలు వస్తాయి. అమౌంట్ ఈజీగా వస్తుంది. డబ్బులు బాగా సంపాదించాలి అని మీకు ఉంటే కంపల్సరీ పాజిటివ్గా మీరు మారాలి. పాజిటివ్ థింక్ చేయాలి. ఎవ్రీథింగ్ మీ విషయమైనా అంతే, ఎవరి గురించైనా థింక్ చేయటమైనా, అమౌంట్ విషయమైనా ఎవ్రీథింగ్ పాజిటివ్గా థింక్ చేయండి. ఆటోమేటిక్గా మీలో చేంజ్ వస్తుంది. ఆటోమేటిక్గా అమౌంట్ మీ దగ్గరికి అసలు మీకు తెలియకుండానే అమౌంట్ మీ దగ్గరికి వస్తుంది. దిస్ ఈజ్ కరెక్ట్, నేను నిజం చెప్తున్నాను. సో అప్పుడు మీరు పాజిటివ్గా థింక్ చేసినప్పుడు యూనివర్స్ ఆటోమేటిక్గా మీకు అన్నీ ఇస్తుంది. సో ఈరోజు నేను పాజిటివ్ గురించి చెప్పాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తే ఇంకా కొంతమంది చేంజ్ అవుతారు కదా, దట్స్ వే, అందుకే చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.